హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. నైట్ షిఫ్ట్ చేసేవారు కావాలన్నమాట వీళ్ళకి. సో మొత్తం పోస్టులు అయితే 200 తీయడం అయితే జరిగింది అమెజాన్ కంపెనీ నుంచి. నెలకు జీతం 22,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ సదుపాయం ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో అమెజాన్ విర్చువల్ కస్టమర్ సర్వీస్ రోల్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి 2,20,000 నుంచి, అంటే 2,20,000 నుంచి 2,75,00,000 పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు టోటల్గా 22,000 అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే పంజాబ్లో ఉందన్నమాట. ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ మీరు చూడొచ్చు. సో మొలాలి, చండీగఢ్, అమృత్సర్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది మనం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. ఇక్కడైతే చూడండి, మీకు ఇదైతే పోస్ట్ అయ్యే 4 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసరికి ఓపెనింగ్స్ వచ్చేసరికి 200 అబోవ్ అనేది ఇవ్వడం జరిగింది. 200 ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు వాళ్ళకి వెళ్ళే అప్లికెంట్స్ అయితే 402 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి. సో జాబ్ వ్యూస్ వచ్చేసరికి 2454 అనేసి ఇవ్వడం జరిగింది. వేర్షిప్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్. అమెజాన్ ఈజ్ లుకింగ్ టు ద హైర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఫర్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ జాబ్స్ అనమాట ఇవి. సో వాయిస్గా తీసుకోవడం జరుగుతుంది, నాన్ వాయిస్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే జాబ్ రోల్ వచ్చేసరికి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ హోమ్, పంజాబ్ అండ్ చండీగఢ్ అనేసి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ రెసిడింగ్ ఇన్ పంజాబ్ అండ్ చండీగఢ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఇవ్వడం జరిగింది. మన ఆడియన్స్ అక్కడ కూడా ఉంటే మనకు సబ్స్క్రైబ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి మినిమం అయితే మీకు క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. ఇంటర్ లేదనుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ లేదనుకుంటే పీజీ కూడా అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా. సో క్యాండిడేట్ షుడ్ నాట్ టు పర్సింగ్ ఎనీ రెగ్యులర్ కోర్స్. అయితే మీరు ఏ రెగ్యులర్ కోర్స్ కూడా చేసి ఉండకూడదు. మీకైతే మంచిగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే షుడ్ బి కంఫర్టబుల్ వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫిక్సిబుల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే నైట్ షిఫ్ట్స్గా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు, మీకు నైట్ షిఫ్ట్స్ ఓకే అనుకుంటే. ఓకేనా? సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ who are done with the 3 academic examination can also apply అని చెప్పడం జరిగింది. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంపిటీషన్స్ అండ్ అదర్స్ బెనిఫిట్స్ అనమాట. శాలరీ వచ్చేసరికి మనకైతే 22K వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2,02,000 నుంచి 2,43,000. సో స్టార్టింగ్లో నేనైతే 2,20,000 అనేసి మెన్షన్ చేశాను, సారీ గైస్. సో ప్రయాణం వచ్చేసరికి మీకు 2,02,000 నుంచి 2,43,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు జీటా మీల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మంత్లీ మనకి 1,100 నుంచి 13,200 పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మంత్లీ మీకైతే 1,100. సో పర్ యానం వచ్చేసరికి అది 13,200 అవుతుంది అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది 5 lakhs వరకు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక షిఫ్ట్ చేస్తే మీకు 150 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో డైలీ షిఫ్ట్స్ చేస్తే నైట్ షిఫ్ట్స్. అలాగే ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం
5 days వర్కింగ్ అనేది ఉంటుంది, 2 కన్సెంటివ్ డేస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1250 పర్ మంత్, ఎవ్రీ మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పర్ యానం వచ్చేసరికి 15,000 మనకి యాడ్ అవుతుంది అనమాట. అప్లికేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వారికి ఈ యొక్క మనకి 1250 అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లైయింగ్ అండ్ కంప్లీట్ ఆన్లైన్ అసైన్మెంట్. సో మీరు అసైన్మెంట్ రాసాక మీకు సెలక్షన్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనమాట. టు అప్లై అండ్ కంప్లీట్ ద అసైన్మెంట్ యూ విల్ నీడ్ ఏ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉండాలి మీ దగ్గర. వెబ్ క్యామ్ కూడా మీరు సెట్ చేసుకోవాలి, అలాగే హెడ్ ఫోన్ కూడా ఉండాలన్నమాట మీకు. అలాగే నెక్స్ట్ గుడ్ మైక్రోఫోన్ అనేది ఉండాలన్నమాట. సో డూ నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో కానీ ట్యాబ్లెట్లో కానీ అస్సలు అప్లై చేయొద్దనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఇన్ అండ్ డిస్టర్బెన్స్ ఫ్రీ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మీకు 100 MBPS స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ఉండేటట్టు చూసుకోండి. సో మీకు ఇంటర్వ్యూ టైంలో, టెస్ట్ రాసే టైంలో మీకు మంచిగా స్టేబుల్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే మీరు సైలెన్స్గా ఉన్న ప్రదేశంలో కూర్చొని ఆ అసైన్మెంట్ అనేది పూర్తి చేయాలి. ప్లీజ్ డూ నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ యాజ్ ద ప్రాసెస్ ఈజ్ ఎంటైర్లీ రికార్డెడ్. సో మీరు రాసే అసైన్మెంట్ మొత్తం కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ అండ్ అసైన్మెంట్ లింక్ అనేది స్టార్ట్ యువర్ అసైన్మెంట్ టుడే అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఆ యొక్క లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ పేజీ అనేది కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అప్లై కంపెనీ వెబ్సైట్ అనేసి ఉంది కదా. సో అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో అప్లై అనేది ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్తుంది అనమాట, మనల్ని తీసుకువెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఇఫ్ యూ హ్యావ్ నాట్ కంప్లీట్ ద రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్, ప్లీజ్ రీడ్ ద కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ బిఫోర్ క్లిక్కింగ్ ఐ యాక్సెప్ట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఫుల్గా డీటెయిల్స్ అన్నీ చదివాక ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి కిందన కనబడుతున్న కంటిన్యూ పైన క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి, మీకు అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా అమెజాన్లో అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ క్రియేట్ వన్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, అలాగే మీ యొక్క సర్ నేమ్, అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క సర్ నేమ్ మళ్ళీ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో ఈమెయిల్ అడ్రస్ కూడా 2 సార్లు కరెక్ట్గా ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబరు, సో అలాగే మీ యొక్క లాంగ్వేజ్ అనేది కూడా ఇక్కడ ఎంచుకొని మీరు కరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీవర్, టైం జోన్ ఇదంతా కూడా మీకు సింపుల్ అనమాట. అలాగే మీ యొక్క పర్సనల్ పిన్ అనమాట. ఓకేనా. సో క్రియేట్ పర్సనల్ పిన్, మళ్ళీ పర్సనల్ పిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత అమెజాన్లో కొన్ని పాయింట్స్ అడగడం జరుగుతుంది, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో అప్పుడు మీరు డైరెక్ట్గా అవి ఎంటర్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట. దీని ఒక లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.